హలో ఎవ్రీవన్. నేను మీ కోనసీమ అమ్మాయి సత్యగౌరి. వెల్కమ్ టు సత్యగౌరి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. సో వ్లాగ్ అయితే లేట్గా అప్లోడ్ చేస్తున్నాను. సో డ్యూ టు సమ్ డిపెండెన్సీస్. సో ఫైనల్గా ఎడిటింగ్ అయితే ఫినిష్ అయింది. నేనైతే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. సో ఈరోజు వీడియో ఏంటి అంటే, సో నేను డే 2 మా ఇంటికెళ్ళాను కదా! సంక్రాంతి కోనసీమ అయితే వచ్చాను. సో కోనసీమలో డే 2 ఎలా ఎంజాయ్ చేశాము. డే 2 అంటే పెద్దల పండుగ, సంక్రాంతి పండుగ. మొదటి రోజు భోగి, రెండో రోజు సంక్రాంతి, మూడో రోజు కనుమ. ప్రబల తీర్థం అంటారు మా సైడు. సో ఆల్రెడీ డే 1 భోగి వ్లాగ్ అయితే అప్లోడ్ చేశాను. ఇన్‌కేస్ చూడలేదంటే చూడండి. సో డే 2 అయితే ఇంకా ఫుల్ ఫన్ ఉంది మాకైతే. సో ఫన్ అయితే మిస్ అవ్వద్దు. వీడియోనైతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మీకైతే చాలా అంటే చాలా బాగా నచ్చుతది. అండ్ అలాగే మీరు గాని నా ఛానల్ ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తున్నారంటే వెంటనే నా ఛానల్ సత్యగౌరి వ్లాగ్స్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మీ సపోర్ట్ అనేది నాకివ్వండి గాయ్స్. సో ఇదొచ్చేసి కనుమ రోజు మార్నింగ్ అనమాట. సో మా యశస్విని బాలామృతం వస్తదనమాట ఎవ్రీ మంత్. సో ఆ ప్యాకెట్ అనేది ఇలా అంబుతికైతే నేను పెట్టాను. సో ఎర్లీ మార్నింగే ఇంటి దగ్గరకొచ్చి ఆగుతది. డైలీ ఇంటి దగ్గరకొచ్చి ఆగుతది. సో సంక్రాంతి పండగ రోజు వచ్చింది కదా అని చెప్పి స్పెషల్ అనమాట. సో ఇంటికొచ్చి ఆగి అలా చూస్తుంది ఆకలేసి. సో నేనైతే ఫుడ్ పెట్టాను. బేసిక్‌గా యశస్విని ఇంకా నిద్ర లేవల. ఇన్‌కేస్ నిద్ర లేచి ఉంటే యశస్వినియే పెడతది. డైలీ ఈవినింగ్ టైమ్‌లో పెడతామనమాట. సో అప్పుడప్పుడు వస్తది. వచ్చినప్పుడల్లా ఈవినింగ్ టైమే వస్తది. అప్పుడు ఫుడ్ పెడతాం. బట్ ఈసారైతే ఎర్లీ మార్నింగ్ పండుగ రోజు వచ్చింది కదా! సో ఫుడ్ అయితే పెట్టేసాను. నెక్స్ట్ అయితే నేను రెడీ అయిపోయాననమాట. సో ఫస్ట్ డే బ్లూ అవుట్‌ఫిట్ వేసుకున్నాను. నెక్స్ట్ డే అయితే యెల్లో కలర్ అవుట్‌ఫిట్ వేసుకున్నాననమాట. యెల్లో అండ్ లైక్ గోల్డ్ కలర్ కాంబినేషన్‌లో అవుట్‌ఫిట్ అయితే నేను వేసుకున్నాను. అవుట్‌ఫిట్స్ లింక్స్ అన్నీ కూడా నేను ట్యాగ్ చేస్తాను. ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే పర్చేస్ చేసుకోండి. అండ్ సో రెడీ అవ్వగానే ఫస్ట్ నేనైతే సరదాగా కొన్ని ఫోటోస్ అయితే తీసుకుంటాను. సో అలవాటనమాట ఎప్పుడు గూడా. సరదాగా కొన్ని ఫోటోస్ తీసుకొని అలా చిల్ అవుతాననమాట. సో యాక్చువల్‌గా ఎప్పుడు గూడా డే 2 మా కోనసీమలో మా ఇంటి దగ్గర ఎస్పెషల్‌గా ఏంటి అంటే, సో నాన్ వెజ్ తింటారనమాట. సో నాన్ వెజ్ తింటారు. అండ్ అలాగే సెలబ్రేషన్స్ జరుగుతాయి. సో మా ఇంటి దగ్గర ఏంటి అంటే సంక్రాంతి సంబరాలు ఈవెంట్ అనేది జరుగుతదనమాట. సో ఈవెంట్‌లో పెర్ఫార్మన్సెస్, ఫన్ యాక్టివిటీస్ అవన్నీ ఉంటాయి. అన్నీ అయిన తర్వాత సో భోజనాలయితే జరుగుతాయనమాట. అన్నీ కూడా వీడియోలో డీటెయిల్డ్‌గా యాడ్ చేస్తాను. సో, ఇది నాకు మెమరబుల్ అనమాట. ఇన్ కేస్ నేను ఫ్యూచర్‌లో చూసుకోవాలన్నా కూడా నా వ్లాగ్స్ నాకు మెమరీస్ అనేవి ఉంటాయి. సో, అందుకని కూడా నేను వీడియోస్ అయితే అప్‌లోడ్ చేస్తున్నాను. సో, సరదాగా మా మమ్మీ కూడా రెడీ అయిపోయారు. మా మమ్మీతో కూడా నీట్‌గా ఫోటోస్ తీసుకున్నాను. మా మమ్మీ బ్లాక్ కలర్ లీఫ్ శారీ కట్టుకున్నారనమాట. సో, శారీ ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి గాయ్స్. అండ్ నా డ్రెస్ కూడా. సో, ఏంటి అంటే ఈరోజు సరదాగా వెళ్తాం. ఫ్యామిలీ అందరం వెళ్తామనమాట. భోగి పండుగ ఇంట్లో ఉండే సెలబ్రేట్ చేసుకుంటాము. నెక్స్ట్ అయితే ఈ సంక్రాంతి పండగ ఈవెంట్ జరుగుతది. ఫుల్ ఫన్‌గా ఉంటదనమాట. సో, ఎవ్రీ ఇయర్ నేను ఇంటి దగ్గరున్నాను సంక్రాంతి పండగకి అంటే ఈవెంట్‌కయితే మేక్ ష్యూర్ వెళ్తాము. సో, అందరం రెడీ అయిపోయిన తర్వాత ఈవెంట్‌కయితే వెళ్ళిపోయామనమాట. ఇది మా పక్క స్ట్రీట్‌లో జరుగుతది. చూసారా? ఇదొచ్చేసి మార్నింగ్ నుంచి జరుగుతాయి. నేనైతే 11, 11:30 ఆ టైంకయితే వెళ్ళాననమాట. 9కే ఈవెంట్ స్టార్ట్ అయిపోద్ది. సో, ఏంటి అంటే బోర్ కొట్టకుండా ఫన్ యాక్టివిటీస్, కామెడీ అండ్ అలాగే డాన్స్ పెర్ఫార్మన్సెస్, స్కిట్ అంటారు గదా! స్కిట్‌లు గూడా వేస్తారనమాట. సో, చాలా బావుంటది. సో, అలా పండగ రోజు అలా ఫ్యామిలీ అందరం అలా ఈవెంట్‌కి వెళ్ళి అలా ఎంజాయ్ చేస్తే చాలా చాలా బావుంటది. యాక్చువల్‌గా ఇలా ఫెస్టివల్స్ వస్తేనే అందరూ గ్యాదర్ అవుతారనమాట. అందరిని కూడా చూడగలం. మా ఊరి వాళ్ళందరిని గూడా నేను ఇలా ఫెస్టివల్స్ వచ్చినప్పుడే నేను చూడగలుగుతాను. ఎస్పెషల్‌గా ఈ సంక్రాంతి సంబరాలకి అందరూ కనిపిస్తారనమాట. సో, నార్మల్ డేస్‌లో ఎవరు అంత అవైలబుల్‌గా ఉండరు, కనిపించరు. కామెడీ చేస్తుంటే ఆ క్లిప్ కూడా యాడ్ చేశాను. హే బావా హేమంత్ బావా షాకయ్యవా థ్యాంక్ యూ. ఈ విధంగా ఉంటుంది. నచ్చిన గట్టిగా చప్పలు కొట్టాలి. అలాగే బాపట్ల దొరక తెలుసు కదండి అందరికీ. ఇన్స్టాగ్రామ్ ఆ బాపట్ల దొరక వాయిస్ ఎప్పుడు చేస్తే ఎలా ఉంటుందంటే, హాయ్ గాయ్స్ గట్టిగా చప్పలు కొట్టండి గాయ్స్, గట్టిగా క్లాప్స్ కొట్టాలి. అలాగే సాంగ్ వచ్చినప్పుడు కూడా ఓకే చెయ్యాలి అనే వాయిస్ పెంచన్నా చెయ్యాలి. ఇప్పుడు దాకా మేము ఎంటర్టైన్మెంట్ చేసినాం అంటే ఒక్కసారి మా అన్నకు ఒక్కసారి గట్టిగా చెప్పట్లు హుషారుగా. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఏమాత్రం వాళ్ళు చేయకుండా నాన్ స్టాప్ ఒక హాఫ్ అన్ అవర్ దాకా ఇంకా
నెక్స్ట్ డాన్స్ పర్ఫార్మెన్సెస్ అయితే జరుగుతున్నాయి. ఇది కూడా చాలా బాగుంది. యాక్చువల్‌గా కోనసీమలో అన్ని ప్లేసెస్‌లో ఓన్లీ మా ప్లేస్‌లో మాత్రమే కాదండి. అన్ని ప్లేసెస్‌లో కూడా ఇలా ఏదో ఒక ఈవెంట్ అనేది కండక్ట్ చేస్తారనమాట. అండ్ అలాగే చాలా ప్లేసెస్‌లో చాలా చాలా బాగా గ్రాండ్‌గా సెలబ్రేషన్స్ కూడా జరుగుతాయి. ఏంటి అంటే యస్సానంలో కూడా ఇలా ఒక స్టేజ్ పెర్ఫార్మన్సెస్ అనేవి జరిగాయి. ఆర్టిస్టులొచ్చారు. అండ్ అలాగే సింగర్స్, డాన్సర్స్, మూవీ ఆర్టిస్టులు అంటారు కదా! వాళ్ళందరూ వచ్చారనమాట. యాక్చువల్‌గా ఈవినింగ్ సాయి వాళ్ళు ఎళ్లారనమాట. సో, సాయి వాళ్ళు వెళ్లారు. ఆ వీడియోస్ కూడా తీశారనమాట. ఆ క్లిప్స్ కూడా నేను యాడ్ చేస్తాననమాట. చాలా బావుంది. చాలా చాలా ఫన్నీగా ఉందనమాట. ఇంకా ఫ్యామిలీ అందరం సరదాగా ఇలా రావడం. యాక్చువల్‌గా అక్కడ స్టేజ్ మీద వాళ్ళు డాన్స్ చేసే కంటే మేము చైర్‌లో కూర్చొని చాలా అంటే చాలా చిల్ అయ్యాము. అదొక గ్రేట్ ఎక్స్‌పీరియన్స్. నేనేంటి అంటే లేట్‌గా వచ్చామా అని చెప్పేసి అని అనుకున్నాను. పర్లేదు మేమైతే కరెక్ట్ టైంకే వచ్చాము. సో, వన్స్ మేము వచ్చేసిన తర్వాత, ఆ తర్వాత యశస్విని మేడం అయితే వచ్చారనమాట. సో, వన్స్ యశస్విని మేడం వచ్చిన తర్వాత ఇంక మేడం గారిదే సెంటర్ ఆఫ్ అట్రాక్షను. హాయ్ చెప్తుంది మన సబ్స్క్రైబర్స్‌కి. హాయ్ చెప్తుంది మన బుజ్జి తల్లి. గాయ్స్ బుజ్జి తల్లి అవుట్‌ఫిట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, సంక్రాంతి పండగకి వేసిన యశస్విని 3 అవుట్‌ఫిట్లు కూడా వాళ్ళ తాతయ్య గారు తెచ్చారనమాట. సో, చూసారా? సంక్రాంతి బుల్లోడు. మా యశస్విని అయితే సంక్రాంతి బుల్లోడనమాట. సో, బ్యాక్‌గ్రౌండ్‌లో స్టేజ్ మీద పెర్ఫార్మన్స్ చేస్తుంటే మా బుజ్జి తల్లి స్టేజ్ కింద పెర్ఫార్మన్స్ చేస్తుందనమాట. క్యూట్‌గా డాన్స్ చేస్తుంది. సో, లాస్ట్ ఇయర్ సంక్రాంతి సంబరాలకు కూడా వచ్చామనమాట. అప్పుడు యశస్విని చాలా చిన్నది. అప్పుడు యశస్వినికి 1 ఇయర్ కూడా రాలేదు. సో, బర్త్‌డే జరగలేదు. అప్పుడు 1 ఇయర్ కూడా రాలేదు. 6 మంత్స్ అనుకుంటా. జాన్ అంటే 5 మంత్స్ వచ్చింది. 5 మంత్స్ బేబీ ఇంటికొచ్చిందనమాట. అప్పుడింకా ఎక్కువ బుగ్గలు బుజ్జిగా ఉందనమాట. ఆ వీడియో కూడా నేను ఐకార్డ్స్‌లో ఇస్తాను. యూట్యూబ్ డిస్క్రిప్షన్‌లో కూడా యాడ్ చేస్తాను. చూడండి లాస్ట్ ఇయర్ సంక్రాంతి సంబరాలు, సంక్రాంతి సెలబ్రేషన్స్ వీడియో కూడా. మీకు చాలా నచ్చుతది. క్యూట్‌గా డాన్స్ చేస్తది. క్యూట్‌గా తలూపుతది, చేతులూపుతది, కాళ్ళు కదుపుతది, కూర్చొని పైకి లేస్తది క్యూట్‌గా. సో, నెక్స్ట్ ఏంటి అంటే స్టేజ్ మీద మళ్ళీ సమ్ అదర్ యాక్టివిటీస్ అయితే జరుగుతున్నాయి. అండ్ అలాగే గాయ్స్ చాలా ప్లేసెస్‌లో కోనసీమలో విలేజెస్ ఉంటాయి గదా! విలేజెస్‌లో ఏంటి అంటే సంక్రాంతి డెకరేషన్ అనమాట. సో, సంక్రాంతి డెకరేషన్ అంటే నీట్‌గా నేచర్ లాగా అనమాట. సో, పల్లెటూరులాగా సో, ముగ్గులు వేస్తున్నట్టు సంక్రాంతికి సో, చిన్న చిన్న లైక్ పొంగలు ఆ టైప్‌లో డెకరేషన్ చేసి కోడిపందాలు అలాగే జరుగుతాయన్నమాట. యాక్చువల్‌గా కోడిపందాలు కనుమ రోజు మాత్రమే కాదండి. డే 1 నుంచి కూడా స్టార్ట్ అయిపోతాయన్నమాట. భోగి పండగ రోజు ఈవినింగ్ నుంచి కూడా మనకైతే మన సంక్రాంతిలో కోడిపందాలు అవి కూడా జరుగుతాయన్నమాట. సో, అది కూడా సో, మార్నింగ్ మేమేంటి అంటే ఇక్కడ కవర్ చేసాము. ఈ యాక్టివిటీ కవర్ చేసాము. సో, వన్స్ లంచ్ అయిపోయి ఇంటికి వెళ్ళి కొంచెం రిలాక్స్ అయిన తర్వాత మేమైతే ఈవినింగ్ మళ్ళీ అక్కడికి వెళ్ళామన్నమాట. సో, నా రికమెండేషన్ ఏంటి అంటే ఎస్పెషల్‌గా ఏ పండుగకి ఉన్నా లేకపోయినా సంక్రాంతి పండుగకి మాత్రం 3 డేస్ కూడా కోనసీమకు వస్తే చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. రీసెంట్‌గా నేను కొన్ని ఇన్‌స్టాగ్రామ్ పేజెస్ అనేది అబ్జర్వ్ చేశానండి. ఏంటి అంటే వాళ్ళు సో, ఎవరైతే కోనసీమ తెలియదో వాళ్ళకి ప్యాకేజ్‌లా ఒకటి క్రియేట్ చేశారనమాట. సమ్ అమౌంట్ అనేది వాళ్ళు చార్జ్ చేస్తారు. టోటల్ 3 డేస్ ట్రిప్ అనమాట. 3 డేస్ 2 నైట్స్ అన్నమాట. సో, దానికి ఏంటి అంటే సమ్ అమౌంట్ అనేది చార్జ్ చేస్తారు. సో, అన్నీ చూపిస్తారు. ఆ ప్యాకేజ్‌లో ఏంటి అంటే కోడిపందాలు, ప్రభల తీర్థము, కోనసీమ స్పెషల్ పొంగల్ ఫుడ్ కూడా వాళ్ళు తినిపిస్తారండి. సున్నుండలు, గారెలు, బూరెలు, రకరకాల నాన్ వెజ్ కర్రీస్, బిర్యానీస్ అన్నీ కూడా అలౌడ్ అనమాట. అందులో ఇంక్లూడెడ్ అనమాట. అండ్ అలాగే డిఫరెంట్ ప్లేసెస్‌కి వాళ్ళు తీసుకెళ్తారు. సో, భోగి మంట ఎలా జరుగుతుంది? అసల భోగి ఏంటి? సంక్రాంతి ఏంటి? కనుమ ఏంటి? కోడిపందాలు, ఈ గుండాట అండ్ అలాగే రికార్డింగ్ డాన్స్‌లు అంటారు కదా! అవి కూడా మా సైడ్ జరుగుతాయన్నమాట. రికార్డింగ్ డాన్స్‌లు కూడా చాలా బావుంటాయి. సో, ఓన్లీ జెంట్సే కాదండి లేడీస్ కూడా వెళ్తారు సరదాగా చూడడానికి. సో, మేమైతే ఒక అమలాపురం దగ్గరలో ఉన్న ఒక చిన్న విలేజ్‌లో అయితే నీట్‌గా ఈ డెకరేషన్స్ అలా ఒక సంక్రాంతి వైబ్ వచ్చేలా
ఒక క్రియేట్ చేశారనమాట. నీట్‌గా సెటప్ అది వేసి, సో, ఒక పాకలాగా కట్టి అండ్ అలాగే కోడి పందాలకి పెద్ద పెద్ద కోడుల్లా పెట్టి అండ్ ఆ టైప్‌లో డెకరేషన్స్ అయితే చేశారు. చాలామందయితే వచ్చారనమాట. సో, యాక్చువల్‌గా కవర్ చేయాలి అంటే చాలా ప్లేసెస్ ఉంటాయి. బట్ అన్ని ప్లేసెస్ అయితే కవర్ చేయలేము. సో, ప్రతి చోట ఉంటాయన్నమాట ఇలాంటి సెలబ్రేషన్స్. సో, అది కూడా నేనైతే యాడ్ చేశానండి. అది కూడా మీకు చెప్తాననమాట. సరదాగా చిల్ అవుతున్నాం మేమైతే. చూసారా? అందరం వచ్చామనమాట. నేను, మా అన్నయ్య, దివ్య, సాయి, మా వదిన అండ్ అలాగే మా డాడీ మిస్ అయ్యారనమాట. దివ్య వాళ్ళ కజిన్స్ అందరూ వచ్చారు. ఈ ఇయర్ ఏంటి అంటే దివ్య వాళ్ళ కజిన్స్ కూడా వచ్చాయి. యాడ్ అయ్యారనమాట. సో, లాస్ట్ ఇయర్ ఎప్పుడు ఏ సంక్రాంతికైనా నేను, దివ్య, సాయి అండ్ అలాగే మా ఫ్యామిలీ ఉంటాము. బట్ ఈసారి దివ్య వాళ్ళ కజిన్స్ కూడా యాడ్ అవ్వడం మోర్ ఫన్ అనేది క్రియేట్ చేసింది. చాలా అంటే చాలా చిల్‌ఫుల్‌గా ఈవెంట్ అయితే జరుగుతుందనమాట. సో, నాట్ ఓన్లీ అక్కడ పీపుల్ అనమాట. సో, కింద స్టేజ్ కింద ఉన్న వాళ్ళని కూడా పిలిచి స్టేజ్ మీదకి ఇంటరాక్టివ్‌గా గేమ్స్ ఆడించడం. హౌస్ వైఫ్స్ ఉంటారు గదా! వాళ్ళ చేత కూడా సరదాగా గేమ్స్ ఆడించడం. సీరియల్ నాలెడ్జ్ ఉంటది చాలా మందికి. సీరియల్స్ బాగా చూస్తారు. సో, అలాంటి సీరియల్స్ రిలేటెడ్ క్వెషన్స్ అడిగితే వాళ్ళు ఎలా ఆన్సర్ చేస్తున్నారు. ఆ టైప్‌లో గూడా మనకిక్కడ ఫన్ అనేది క్రియేట్ చేశారనమాట. మా విలేజ్‌లో, మా స్ట్రీట్‌లో లేడీస్ అయితే చాలా యాక్టివ్‌గా ఉన్నారండి సీరియల్స్ మ్యాటర్‌లో. సో, సీరియల్‌లో ఏ క్యారెక్టర్ ఎవరిది, ఏంటి అని అడిగితే మాత్రం ఏ టైంకొస్తది అన్నీ డీటెయిల్‌గా చెప్తున్నారనమాట. సో, అది చాలా ఫన్ ఉన్నది. ఇంకా డాన్స్ పెర్ఫార్మన్సెస్ అయితే అలా జరుగుతూ ఉన్నాయి. సో, మస్ట్ విజిట్ కోనసీమ గైస్. సో, నెక్స్ట్ సంక్రాంతికి ఈ సంక్రాంతి ఎవరైనా మిస్ అయ్యారు అనుకుంటే ఎస్పెషల్‌గా గోదావరి జిల్లాల్లో జరుగుతది అనమాట. సో, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో చాలా అంటే చాలా బాగా జరుగుతది. సో, ఈవెన్ దో తెలియని వాళ్ళు ఉన్నా కూడా ఇప్పుడు ఏంటి అంటే నీట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ, యూట్యూబ్‌లో గానీ ప్యాకేజ్ అనేది ఉంటుంది. మీరు ఇన్‌కేస్ ఆ ప్యాకేజ్ గానీ మీరు ఎన్రోల్ చేసుకుంటే వాళ్ళే మీకు ఏ టు జెడ్ అన్నీ తిప్పి చూపిస్తారు. 3 డేస్ ఫుడ్ కూడా ఏంటి అంటే ఫ్యాన్సీ ఫుడ్ కాదండి. మన విలేజ్‌లో కోనసీమలో సంక్రాంతి పండగ రిలేటెడ్ ఫుడ్ అనేది మీకు ఉంటదనమాట. సో, కోనసీమ అంటే ఏంటి పూతరేకులు, స్వీట్స్, కర్రీస్, నాన్ వెజ్ ఫుడ్ ఇవన్నీ ఫేమస్ కదా! ఏ టు జెడ్ ఫుడ్ ఐటెమ్స్ అన్నీ వాళ్ళైతే కవర్ చేశారు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈవెన్ దో మేము సేమ్ కోనసీమలో ఉన్నా కూడా ఆ పండగ రోజు ఎస్పెషల్‌గా ఆ 3 డేస్‌లో అన్నీ. సో, ఏంటి అంటే ఆ 3 డేస్ గూడా కోనసీమలో స్పెషల్ ఫుడ్ అంతా మీకు పెడతారు. మీరైతే చిల్ అవ్వచ్చు. సో, ఇక్కడైతే మన బంగారు తల్లి యశస్విని అయితే ఎంజాయ్ చేస్తుంది. చిల్ అవుతుంది ఫుల్‌గా. హలో మాట్లాడుతుంటే చూద్దాం. హలో 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 ఏ సలీమా సలీమా గారు నీకు తెలుసా? తెలుసురా నాయనా. ఎలా తెలుసు? అరే ఏమైందిరా సలీమా గారితో మాట్లాడు. ఏమైందిరా? అమ్మా ఎవరమ్మా మీరు? చెప్పారు కదా సలీమా గారు అని చెప్పారు. ఓకే మరి చక్కగా మాట్లాడు. మరి కార్యక్రమంలో ముందుగా వెనకాల ఎవరున్నారు? కార్యక్రమంలో ముందుగా వెనకాల ఎవరున్నారా? కార్యక్రమంలో ముందుగా వెనకాల ఎవరున్నారో? వెనకాల తెలుగుదేశం ఎల్లో డ్రెస్. తెలుగుదేశం ఎవరు ఎల్లో డ్రెస్ వేసుకున్నారా? అమ్మాయి నీకు తెలుసా? తెలుసురా నాయన. ఎవర్రా? ఇష్క నీ పేరు? అమ్మాయి పేరు ఇష్క. నీకెళ్ళి తెలుసు? మేమిద్దరం బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్. ఏంటి మీ ఇద్దరు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండా? జాగ్రత్తగా మాట్లాడు. మరి చక్కగా కార్యక్రమంలో వీడియో వెళ్ళిపోతాం ఏంటి? వీడియో అంటే బ్రో. అదిగో పాపను ఎత్తుకుని చూడు ఆవిడే. పాపను ఎత్తుకున్నారా? ఎక్కడరా? ఫ్రంట్ రోలోనా? ఫ్రంట్ రోలో ఎవర్రా? అదిగోరా నాయన కూర్చున్నారు చూడు. ఒళ్ళో కూర్చోబెట్టుకున్నారా? అమ్మ నీ పేరేంటి తల్లి? శ్రీజల. ఏమైందిరా? ఇందాక నుంచి నన్ను జాగ్రత్తగా మాట. అమ్మ ఏం చదువుకుంటున్నావు తల్లి? 9th చదువుతున్నావు. నువ్వే క్లాస్ రా?
నేను చాలా చదివేశాను, బీటెక్ అయింది, కానీ నువ్వేం చదువు? నేను ఇంజనీరింగ్ చదువు. ఇంజనీరింగ్ అంటే ఏంట్రా? ఇంజనీర్ నీళ్ళు వేయాలి, ఇంజనీర్ నీళ్ళు పోయేలా. అలా కదా, వీళ్ళందరి కోసం ఒక మంచి పాడు పాడు. పాడైనా పాడు. తర్వాత సలీమా గారి కారు ఏదో కాకిరెట్టవే. సో ఇలా బొమ్మతో మాట్లాడిస్తున్నారు అనమాట. సరదాగా బొమ్మతో మాట్లాడిస్తూ కామెడీ చేస్తున్నారు. మన బంగారు తల్లి యశస్విని అయితే వేరే ప్రపంచంలో ఉంది. ఇంకా అలా చిల్ అవుతూ ఆ ప్రోగ్రామ్ చూస్తుంది. దగ్గరికి రా, దగ్గరికి రా, రా. అలా భయపెట్టకూడదు రా. తమ్ముడు దేవుడు మాట్లాడు. నీకు చేతులు ఎన్ని? చేతులు అంటే ఎన్ని? ఎన్ని చేతులు? రెండు చేతులా? పైకెత్తు, పైకెండు ఎత్తు. ఇంకా పైకి, ఇంకా పైకి. నీకు జీరణ ఆయన ఏమైందిరా? చెమటకం పోతుంది. చెమటకం పోతుందా? అలాగే తమ్ముడు దేవుడు మాట్లాడు. నీ కాళ్ళు ఎన్ని? కాళ్ళు ఎన్ని? రెండు కాళ్ళు అంట. పైకెత్తు, పైకెత్తే కింద పడిపోతాడు రా. కాదురా నాయన, మరి ఏమొద్దురా? ప్యాంట్ జారిపోతే. అలా కాదు, తమ్ముడు దేని కోసం అడుగు. నీ పేరేంటి? దినేష్. ఏం చదువుతున్నావు? ఏం చదువుతున్నావు? 6వ తరగతి. నేను ఏ తరగతి తెలుసా? ఏ తరగతి? అరకేజీ. అరకేజీయా? అరకేజీ కాదు, కరెక్ట్ గా చెప్పు. వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతున్నారు ఎవర్రా? మా పెద్ద అత్తయ్య గారు ఆవిడ. మీ పెద్ద అత్తయ్య గారా? వచ్చేస్తున్నారు, వచ్చేస్తున్నారు. ఎవరు? మా చిన్నత్తయ్య గారు. ఓకే. ఏమండి చిన్నత్తయ్య గారు, బాగున్నారా? ఏమండి బాగున్నారండి? బాగున్నారంట. మరి చక్కగా తమ్ముడు నేను క్వశ్చన్స్ అడుగు. తమ్ముడు నీకు పాటలు వచ్చా? పాటలు ఉండొచ్చా? పాటలు రావు. డైలాగులు? డైలాగులు వచ్చా? డైలాగులు రావు. ఇష్టమైన హీరో ఎవరు? ఇష్టమైన హీరో ఎవరు? పవన్ కళ్యాణ్. చిన్న డైలాగ్ చెప్పు. చిన్న డైలాగ్ అని చెప్పు. నీకు రాదా? నీకు ఇష్టమైన హీరో ఎవరు? పుష్ప. పుష్ప. పుష్ప మూవీలోంచి ఒక డైలాగ్ చెప్పు. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటావా? మరి ఎవరో? మళ్ళీ ఎవరో? అలా కాదు, చక్కగా తమ్ముడు నేను క్వశ్చన్స్ అడుగు. అడిగినా అడిగేమంటావా? చిన్న క్వశ్చన్, ఒక క్వశ్చన్ అడగమంటావా? నీకు టేబుల్స్ వచ్చా? టేబుల్స్ అంటే వచ్చా? టేబుల్స్ రావా? టేబుల్స్ వచ్చా నీకు? టేబుల్స్ చెప్పు చెప్పు. నింటే తమ్ముడు ఇలా చూడరా. తమ్ముడు ఏంటి అలా చెప్తున్నావు? ఇంకొకరిని పంపుతావా? తమ్ముడు ఎందుకు వెళ్ళిపోతున్నాడు? ఆడికి అర్జెంట్ వచ్చేస్తున్నట్టుంది. అర్జెంట్ రావట్లేదు. తమ్ముడు ఎవరొకరు రావాలి, ఎవరొకరు రావాలి. కమా మాట్లాడుతావా? తమ్ముడు నీ పేరేంటి? అవయ్యో అంట. వెనక్కి తిరుగు, వెనక్కి తిరుగు, వెనక్కి తిరుగు. దగ్గరికి వెనకరా, వెనకరా, వెనక్కంటారమ్మా. ఇంతమంది వద్దు, నా డిస్టర్బెన్స్ అయిపోతుంది. వెళ్ళిపోండి, నేను పిలుస్తాను. నువ్వు ఉండి మిగతా వాళ్ళు వెళ్ళిపోండి, నేను పిలుస్తాను. తమ్ముడు అవయ్యూతో ఏమో మాట్లాడు. నీకు చెల్లుందా? చెల్లంటుందా? నాయన వండేరా? ఏమేమి వండారు? జంతికలు. జంతికలు. పాకుండలో అరిసెలు. నిజంగా వండారండి? వచ్చేస్తున్నాడు రే పండు. పండు ఎరా? పండు మంచి స్టైలిష్ ఉంటాడే. పండు మంచి స్టైలిష్ ఉంటాడు. మరి థ్యాంక్ యూ. నన్ను వెళ్ళిపో, వెళ్ళిపో. ఏ అవయ్యో, జాగ్రత్తగా మాట్లాడు. జాగ్రత్తగానే మాట్లాడాను. ఎవరైనా అమ్మని వీళ్ళు, ఎవరైనా చిన్న పాప. ఇంకా చాలా పెర్ఫార్మెన్సెస్, ఫన్ యాక్టివిటీస్ కూడా జరిగాయి అన్నమాట. సో అప్పటికి టైం అనేది 1 అయిపోయింది. ఇంకా లంచ్ టైం వచ్చింది కదా. సో ఇంకా మేమైతే లంచ్కి వెళ్ళిపోదాము అని చెప్పేసి ఇంకా లాస్ట్గా సరదాగా వీడియో అయితే తీసేసుకున్నాము. లంచ్ అయితే చాలా బాగుందండి. సో ప్రాన్స్ బిర్యానీ, చికెన్ కర్రీ, ఎగ్ అది పెట్టారనమాట. చాలా బాగుంది. వెజ్ తినే వాళ్ళకి వెజ్ ఫుడ్ కూడా ఉందన్నమాట. సో నేనైతే నాన్ వెజ్ తిన్నాను. చాలా చాలా బాగుంది. సో ఎస్పెషల్గా ఫుడ్ అయితే చాలా బాగుంటుంది ఈ టైంలో. సో ఇంక ఇంటికి అయితే వచ్చేస్తున్నాము. పక్క స్ట్రీటే కదా, మేమైతే నడుచుకుని వెళ్ళిపోయాము అనమాట సరదాగా అందరం కూడా. సో అలా సరదాగా బుడ్డి వీడియోస్ తీసుకుంటూ హ్యాపీగా అయితే మేమైతే ఇంటికి వచ్చేసాము. ఇట్స్ ఏ గుడ్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో పండగ డే 2 అయితే ఇలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. ఇక్కడైతే మా డాడీ భోజనానికి వెళ్తున్నారు. ఈవెంట్కి రాలేదన్నమాట. సో పండగ రోజు కూడా వేరే వర్క్స్ అనేవి ఉండడం వల్ల రాలేదు. బట్ ఈవెంట్కి రాలేదు, బట్ లంచ్కి అయితే వెళ్ళారు.
ఇక్కడ ఏంటి అంటే ఇల్లు చూసారా, మా ఇల్లు ఎంత కలకల్లాడుతుందో అందరితో కూడా. సో ఎప్పుడైనా సరే పండగ అయినా ఎప్పుడైనా సరే ఇంట్లో ఇంటి నిండుగా జనం ఉండి కలకల్లాడుతూ ఉంటే చాలా చాలా బాగుంటుంది. సో పండగ అంటే చుట్టాలు, హ్యాపీనెస్, సెలబ్రేషన్స్. సో ఇవన్నీ కూడా. సో ఏ పండగకి కూడా నేనైతే మిస్ అవ్వను. మా సాయి అయితే స్లీప్ వేసాడు. సో శుభ్రంగా ఈవెంట్ చూసి ఫుడ్ తిని టైర్డ్ అయిపోయి స్లీప్ వేసాడు. సో కొంచెంసేపు అలా రిలాక్స్ అయ్యాము. రిలాక్స్ అయిన తర్వాత సరదాగా కొన్ని ఫొటోస్ తీసుకున్నాను మా ఇంటి దగ్గర. కొన్ని ఫొటోస్ తీసుకున్నాక ఇంక మేమైతే స్టార్ట్ అయ్యాము. మీకు చెప్పాను కదా, ఇలా అమలాపురం దగ్గర మనకైతే డెకరేషన్స్ పెట్టారు. సో ఇలా సంక్రాంతి థీమ్తో డెకరేషన్ చేశారని చెప్పేసి అక్కడికైతే మేము వెళ్తున్నాము. ఇది వచ్చేసి వేమవరం అనమాట. మాకు అమలాపురంకి వెళ్ళాలి అంటే వేమవరం ఈజ్ ద బెస్ట్ అండ్ ఈజియెస్ట్ రూట్ అనమాట. చాలా దగ్గర మా ఇంటి దగ్గర నుండి. సో మేము ఎప్పుడు కూడా అమలాపురం వెళ్ళినా వేమవరం రోడ్ నుంచే వెళ్తాము. చూసారా, సో ఆల్రెడీ కోతలు అయిపోయినాయి. ఇప్పుడైతే నెక్స్ట్ పంటకి నాట్లు అయితే వేసేసారనమాట. జాన్యువరి 15, 16 ఆ టైంలో ఇలా కోతలు అయితే జరిగిపోయాక నెక్స్ట్ పంటకి నాట్లు అయితే వేసేసారండి. చూసారా కొబ్బరి చెట్లు. సో చాలా బాగుంటుంది యాక్చువల్గా. ఎర్లీ మార్నింగ్ ఈవినింగ్ టైంలో ఇలా స్కూటీలో అలా సరదాగా ఈ తోటల్లో అలా రైడ్కి వెళ్తే ఆ రోడ్లు చాలా అంటే చాలా బాగుంటుంది. న్యాచురల్గా ఆక్సిజన్కి అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు అనమాట. ప్యూర్ ఆక్సిజన్ అయితే ఇక్కడ లభిస్తుంది అనమాట మాకు. ఇక్కడ చూసారా ద బాయ్స్ సాయి అయితే మేసం తిప్పుతున్నాడు. ద కింగ్ సాయి అనమాట వీడు. సో ఏంటి అంటే హైదరాబాద్ వెళ్ళిపోయాడు. సో సంక్రాంతి పండగ 1 డే బిఫోరే వచ్చాడనమాట. సో సాయి కూడా. సో ఏంటి అంటే పండగకి ఇంకా గబగబా వచ్చేసాడు. ఇక్కడ ఇన్ కేస్ వాడు హైదరాబాద్ వెళ్ళినా కూడా సంక్రాంతి పండగ 1 మంత్ ముందు నుంచే ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ అన్నీ కూడా ఇంకా పండగ స్టోరీసే ఉంటాయి సాయిది. సో ఫైనల్గా సాయి కూడా వచ్చేసాడు. మేమైతే చిల్ అవుతా వెళ్తున్నాము. సో అన్నీ చూద్దాము. ఇది వచ్చేసి మేము వెళ్ళే వే అనమాట. చూసారా చుట్టూ కూడా పాకలు, కొబ్బరి తోటలు, పొలాలు, పాడి, ఆవులు, గేదెలు అన్నీ ఉంటాయన్నమాట. కాలువలు. మా సైడ్ ఏంటి అంటే వాటర్కి ఎటువంటి ఇబ్బంది ఉండదన్నమాట. కాలువలు, చెరువులు, గోదావరి అన్నీ ఉంటాయి కాబట్టి సో పంటలు అనేవి చాలా పుష్కలంగా పండుతాయి అన్నమాట, ఎటువంటి ఇబ్బంది లేకుండా. సో ఇది వచ్చేసి వేమవరం ఆంజనేయ స్వామి విగ్రహం అనమాట. మేమైతే మెయిన్ రోడ్ దగ్గరికి వచ్చేసాము. ఇంక ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోతే సో ఇక్కడ మనకి అమలాపురం రీచ్ అయిపోతాం. చూసారా ఇది డే 2 అనమాట. సంక్రాంతి పండగ రోజునే ఆల్రెడీ ప్రభలు ముందే తీసుకెళ్ళిపోతున్నారు. ఇక్కడ ట్రయాంగిల్ షేప్లో ఉంది చూసారా, ఇది వచ్చేసి ప్రభ అంటారు. మీ సైడ్ చాలా మందికి తెలియకపోవచ్చు. బట్ మా సైడ్ ఏంటి అంటే సంక్రాంతి పండగ అంటే ప్రభ అనమాట. ప్రభలో దేవుణ్ణి పెట్టి అలా ఊరేగించుకుంటూ తీసుకెళ్తారనమాట. సో అలా ఇదొక ప్రభ. సో ఆల్రెడీ యాక్చువల్గా 3rd డే ప్రభలు తీద్దాము, బట్ ముందే సెలబ్రేట్ చేసేసుకుంటున్నారు. సో ఆల్రెడీ క్రౌడ్గా ఉంటుంది. ప్రభలన్నీ ఒకే వేలో వెళ్తాయి కాబట్టి క్రౌడ్గా ఉంటుంది కాబట్టి ముందే వేలు తీసుకెళ్ళిపోతున్నారు. ఇంకొక స్ట్రీట్లో మాకైతే ఇంకొక ప్రభ కనపడింది చూసారా. సో ఇది కూడా ఇంకొక ప్రభ అనమాట. సో చాలా మేళ తాళాలతో దేవుణ్ణి అయితే ఊరేగిస్తూ తీసుకెళ్తారనమాట. సో ఇది చాలా బాగా జరుగుతుందండి. ప్రభల తీర్థం కూడా మా సైడ్ అయితే చాలా అంటే చాలా చాలా బాగా జరుగుతుంది. నెక్స్ట్ ఏంటి అంటే వన్స్ అమలాపురం వెళ్ళాక జ్యూస్ కార్నర్ దగ్గర ఆగామన్నమాట. నేనైతే అమలాపురం వెళ్ళినప్పుడు ఎప్పుడైనా జ్యూస్ తాగాలి అనిపిస్తే ఈ జ్యూస్ షాప్ దగ్గరే ఆగి తాగుతాను అనమాట. అది కూడా నేను అవకాడో జ్యూసే తాగుతాను. సో అవకాడో అంటే నాకు చాలా చాలా ఇష్టం అనమాట. దట్టు హెల్దీ కాబట్టి అవకాడో డేట్స్ మిల్క్ షేక్ అనేది నేను తీసుకుంటాను ఎప్పుడు కూడా. అండ్ మా దివ్యగాడు అయితే డ్రై ఫ్రూట్ జ్యూస్ తాగింది. సాయి బ్లాక్ కరెంట్ అండ్ అలాగే తేజ ఇంకొక సాయి వాళ్ళైతే గ్రేప్ జ్యూస్ తాగారనమాట. సో చాలా బాగా చేస్తారు జ్యూసెస్ అయితే, చాలా బాగా చేస్తారు. సాలడ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. సో ఇంకా అలా జ్యూస్ చేసే గ్యాప్లో మేమైతే ఇంకా ఆర్డర్ చేసిన తర్వాత కూర్చొని చిల్ అవుతున్నాము. బాగా అనిపించింది. సో చాలా బాగా అనిపించింది మాకైతే. ఇక్కడ చూసారా ఈ షాప్లో అన్ని డ్రై ఫ్రూట్స్ కూడా అమ్ముతున్నారు అనమాట. సో డ్రై ఫ్రూట్స్, పూతరేకులు కూడా అమ్ముతారండి. సో మర్చిపోయాను చెప్పడము, అమలాపురంలో ఏ షాప్లో చూసినా కూడా మనకి పూతరేకులు అయితే అమ్ముతారనమాట. ఆత్రేయపురం పూతరేకులు. సో ఏంటి అంటే పూతరేకులు ఆత్రేయపురంలో తయారయ్యి మనకైతే ఇక్కడికి వచ్చేస్తాయి అన్నమాట. సో సిటీ అంతా స్ప్రెడ్ అయిపోతాయి. సో వాటిని మన కోనసీమలో షాప్స్ అన్నీ, లోకల్ షాప్స్ అన్నీ కూడా సేల్ చేస్తూ ఉంటారనమాట. సో పూతరేకులు అయితే ఎక్కడైనా మనకి అవైలబుల్గా ఉంటాయండి. అండ్ అలాగే పూతరేకులు కూడా సొంతంగా తయారు చేసి అమ్ముతారనమాట. గీ పూతరేకులు అండ్ అలాగే డ్రై ఫ్రూట్ గీ పూతరేకులు.
ఇంకా జాగిరి పూతరేకులు, షుగర్ పూతరేకులు మీ టేస్ట్‌కి తగ్గట్టు మీకైతే పూతరేకులు అయితే తయారు చేసి ఇస్తారనమాట. సో, ఇక్కడ మేమైతే చిల్ అవుతున్నాము. సాయి తీస్తున్నాడు వీడియో. ఫైనల్‌గా మా జ్యూసెస్ అయితే వచ్చేసాయి. ఇదొచ్చేసి బ్లాక్ కరెంట్ సాయి తాగాడు. అండ్ అలాగే గ్రేప్ జ్యూసెస్ కూడా తాగారు. ఇక్కడ ఏంటి అంటే జ్యూస్ పైన ఐస్ క్రీమ్ ఇస్తారనమాట. సో, ఇదొచ్చేసి అవకాడో జ్యూస్ నేను తాగాను. సో, ఫైనల్‌గా ఇంక జ్యూస్ తాగిన తర్వాత స్టార్ట్ అయిపోయాము. ఇది విత్తనాల వారి కాలువగట్టు అంటారనమాట. సో, అక్కడైతే మనకు డెకరేషన్ పెట్టారు. మేమైతే లొకేషన్‌కి వచ్చేసాం. చూసారా? టెంట్లు వేశారు. అక్కడ జనం అయితే ఎంత క్రౌడ్ అంటే అంత క్రౌడ్ ఉంది. ఈ టెంట్లు వేసిన చోట ఏంటి అంటే గుండాట ఆడతారనమాట. గుండాట అంటే బై లక్ మీద మనకి డిపెండ్ అయి ఉంటది. సో, ఒక పర్టిక్యులర్ దాని మీద మనం అమౌంట్ పెడతాము. వాళ్ళు డైస్ ఏసి దాని మీద వచ్చింది అంటే మనకి మనీ అనేది వస్తదనమాట. చూసారా కోడిపుంజులు, పెద్ద పెద్ద కోడిపుంజులు అక్కడ పెట్టారు. ఇది బెస్ట్ హైలైట్ పార్ట్ అనమాట. సో, సంక్రాంతి అంటేనే కోడిపుంజులు కదా! సరదాగా ఇక్కడైతే మేము ఒక ఫోటో తీయించుకున్నాము. చాలా బాగుంది. వన్స్ లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ విలేజ్ స్టైల్‌లో ఒక పాకలా పెట్టి దానిపైన కోడిపుంజులు, భోగిమంట అండ్ అలాగే ఆ టైప్‌లో అండ్ అలాగే ముగ్గులు వేస్తున్నట్టు అలా ఒక బొమ్మలనేది మనకు పెట్టారనమాట. అండ్ ఇంకొక సైడ్ ఏంటి అంటే ప్రభ. సో, కోనసీమ ప్రభ కూడా పెట్టారనమాట. పరమేశ్వరుడి ప్రభ. సో, మొత్తం అన్నీ కూడా మన కోనసీమ సంక్రాంతికి ఏముంటాయి అన్నీ కూడా ఇక్కడ మినీ డెకరేషన్‌లా మనకైతే పెట్టడం జరిగిందనమాట. సో, చాలా అంటే చాలా బాగుంది. సరదాగా మేమైతే ఈ లొకేషన్స్‌లో ఫొటోస్ అయితే తీయించుకున్నాను నేనైతే. సో, యాక్చువల్‌గా ఇది రియల్ హౌస్‌లా మనకైతే అనిపించింది. కొబ్బరి తోటలో ఈ డెకరేషన్ అనేది చాలా చాలా హైలైట్ అండి. సో, మా సైడ్ ఏంటి అంటే కొబ్బరి తోటలు చాలా ఎక్కువుంటాయి. సో, కొబ్బరి తోటలో ఈ డెకరేషన్ అనేది చాలా అంటే చాలా జరిగింది. ఫస్ట్ టైమ్ అనమాట నేను రావడం. ఎప్పుడు కూడా ఇంటి దగ్గర ఈ సంక్రాంతి సంబరాలు జరిగిన తర్వాత ఇంటి దగ్గర ఆగిపోవడమే. బట్ ఈసారైతే ఇలా సెలబ్రేషన్స్ కూడా వచ్చామనమాట. అండ్ అలాగే ఇక్కడ డాన్సెస్, పెర్ఫార్మన్సెస్, లైవ్ సింగింగ్ ఇంకా ఫుడ్ కూడా సేల్ చేశారు. ఇవన్నీ కూడా నేను మీకు నెక్స్ట్ వ్లాగ్‌లో యాడ్ చేస్తాను. ఎందుకంటే వీడియో ఆల్రెడీ లెంతీగా అయిపోయింది కదా! సో, గైస్ మీకైతే వీడియో చాలా బాగా నచ్చింది అనైతే నేను అనుకుంటున్నాను. సో, నేనైతే ఏమైతే ప్లేసెస్ విజిట్ చేశానో, ఎలా అయితే సెలబ్రేషన్స్ చేసుకున్నానో అన్నీ కూడా మంచిగా క్యాప్చర్ చేస్తున్నాను. నాకు ఫ్యూచర్‌లో మెమరీస్ ఉంటాయి సరదాగా. మా సైడ్ ఎలా జరిగింది మీరు కూడా సరదాగా చూసి తెలుసుకుంటారని చెప్పి నేనైతే వ్లాగ్ అయితే అప్లోడ్ చేయడం జరిగిందండి. నెక్స్ట్ ఇక్కడ ఎద్దుల బండి కూడా పెట్టారనమాట. ఎద్దుల బండి దీని మీద కూడా మా వాళ్ళైతే ఫొటోస్ తీసుకున్నారు. నెక్స్ట్ హియర్ కమ్స్ టు కోనసీమ కోడి పుంజ అనమాట. ఇక్కడైతే కోడి పందాలు జరుగుతున్నాయి అనమాట. చూసారా? కోడి పందాలు అయితే కోట్ల కోట్ల రూపాయలు చేతులు మారుతాయండి. లక్షలు కోట్ల రూపాయల్లోనే ఇక్కడ బిజినెస్ అనేది జరుగుతుంది అనమాట. వేలల్లో ఎక్కడ జరగదు మన కోనసీమలో. ఇన్ కేస్ మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంది అంటే కోడి పందాలు కోనసీమకు వచ్చేయండి. వచ్చేసి కోడి పందాల్లో పార్టిసిపేట్ చేయండి. సో, అది కూడా లక్ మీద డిపెండ్ అయి ఉంటదనమాట. ఈ కోడి చూసారా ఎంతలా ఉందో? దాని కన్ను చూసారా? సో, నేనైతే సరదాగా కోడి పుంజుతో కూడా కొన్ని ఫొటోస్ అయితే తీయించుకున్నాను. చాలా అంటే చాలా బాగా వచ్చాయి ఫొటోస్ కూడా. గైస్ ఇదన్నమాట. సో, మీకు గానీ నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే నా ఛానల్ సత్యగౌరి వ్లాగ్స్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో సెలబ్రేషన్స్ అండ్ అలాగే డాన్స్ పెర్ఫార్మన్సెస్, లైవ్ సింగింగ్, గుండాట, కోడి పందాల వీడియో కూడా మీకైతే పెడతాననమాట. సో, గైస్ టిల్ దెన్ కీప్ వాచింగ్ మై వీడియోస్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.